ముఖ్యంగా ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్‌ని మీరు ఫాలో అయితే నేచురల్‌గా క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, మీరు స్నానం చేసే ముందు ఫస్ట్ ఆ మర్మాంగం దగ్గర ఉండేటటువంటి వెంట్రుకలన్నిటిని రేజర్‌తో, డ్రై రేజర్‌తో రిమూవ్ చేస్తే ఫ్రీగా మెత్తగా వచ్చేస్తుంది. స్మూత్‌గా చేయండి. అండ్ సెకండ్ వన్, స్నానం చేసేటప్పుడు స్క్రబ్బర్ అంటే బాడీ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని మెల్లిగా అంటే చాలా స్మూత్గా ఆ స్పేస్లో వేసి రుద్దారు అంటే ఆ పైన ఉండేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి చర్మం మొత్తం కూడా ఊడిపోతుంది. సో మంట వేస్తుంది ఒక 2 days, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్నానం చేసేసిన తర్వాత బయటకు వచ్చి పొడి టవల్తో తేమ లేకుండా ఆ స్పేస్ని బాగా క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటే అప్లై చేయండి. ఒక 2-3 days ఇది కంటిన్యూ చేయండి. ఇది చేసిన తర్వాత బాడీ హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 4th day నుంచి కోకోనట్ ఆయిల్ ఆపేయవచ్చు మీరు. ఆ తర్వాత మీరు ఈ హెయిరింగ్ తీయడము, అండ్ దెన్ ఈ స్క్రబ్బర్ని లైట్గా వాడడము, అండ్ దెన్ అక్కడ తేమ లేకుండా చూసుకుంటూ వస్తే మీకు తగ్గిపోతుంది. అండ్ దెన్ సెకండ్ పాయింట్, మీరు టైట్ దుస్తులు కాకుండా లూజ్గా ఉండేటటువంటి అంటే గాలి బాగా వెళ్ళేటటువంటి క్లాత్స్ని వేసుకోవడం చాలా మంచిది. అండ్ దెన్ థర్డ్ పాయింట్, నైట్ టైం పడుకునేటప్పుడు మీరు ఇన్నర్ వేర్ లేకుండా పడుకోవడం ద్వారా మీకు ఏంటంటే ఆ స్పేస్లో తేమ చేరడం అనేది తగ్గిపోతుంది. ఇది కంటిన్యూగా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే రంగు దురద లేకుండా పోతుంది, ఆ నలుపుదనం అనేది తగ్గుతూ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ యూస్ ఎనీ క్రీమ్స్ ఇన్ దట్ ఏరియా. థ్యాంక్ యూ సో మచ్.